నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ సరిత 2024 ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఇండియా కూటమి నేతలు ఈవీఎంలను ఎన్నికల్లో బ్యాన్ చేయాలని బ్యాలెట్ పేపర్ తోనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు. ఎందుకంటే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని బీజేపీ అలాగే అధికారంలోకి వస్తుందని పదే పదే అటు కాంగ్రెస్ పార్టీ ఇటు ఆ ఇండియా కూటమిలోని లోకల్ పార్టీలు ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. అయితే ఇక్కడ ఓ విషయం జాగ్రత్తగా గమనించాలి. అదేంటంటే ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు కేవలం జాతీయ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది. అంతే తప్ప ఏ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో ఆ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రులు గాని ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు గాని ఈ ట్యాంపరింగ్ ఆరోపణలు చేయట్లేదు. ఇండియా కూటమిలోని రాష్ట్రంలో అధికారంలో ఉన్న లోకల్ పార్టీలు కూడా ట్యాంపరింగ్ ఆరోపణలు చేయట్లేదు. ఎందుకంటే అప్పటికే రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్నాం కాబట్టి ఆ ఆరోపణలు చేస్తే తమ గెలుపు పైనే అనుమానాలు వ్యక్తం అవుతాయనేది వారికి తెలుసు. కానీ ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మర్చిపోయినట్లు ఉన్నారు. నిన్న ఢిల్లీలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల రోజున ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చు అంటూ బాంబ్ పేల్చారు. 15% ఈవీఎంలను పోలింగ్ రోజున ట్యాంపరింగ్ చేయొచ్చని ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు దుమ్మారం రేపుతున్నాయి. ఇప్పటికే ఛాన్స్ దొరికితే రేవంత్ మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ అడ్డేసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఓ అస్త్రమించినట్లు అయిపోయింది రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు ఇలా ట్యాంపరింగ్ ఆరోపణలు చేస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఓడిపోయింది కాబట్టి రాహుల్ గాంధీ ఈ ఆరోపణలు చేయడంలో ఓ అర్థం ఉంది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ ఆరోపణలకు ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అని అంటున్నారు రాజకీయ నాయకులు. ఎందుకంటే ట్యాంపరింగ్ చేయొచ్చు అని రేవంత్ ఎలా అంటారు? అలా అంటే ఆయన కూడా ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చారా అని అనుమానాలకు తావు ఇచ్చినట్లు అవుతుంది. ఏ ఈవీఎంల ఆధారంగా అయితే కాంగ్రెస్ తెలంగాణలోకి అధికారంలోకి ఉందో వాటి మీదనే ఆరోపణలు చేసే మాత్రం ఖచ్చితంగా తాము గెలుపు మీదనే ప్రశ్నలు వస్తాయనేది వారు గుర్తించుకోవాలి.